హాయ్ అండి అందరికీ. ఏంటి మళ్ళీ ఎక్కడికో రెడీ అయ్యి ఏదో వీడియో పెడుతుంది అనుకుంటున్నారా? మరి ఏం చేస్తామండి, మొత్తం పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఇవే వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఏంటంటే మా చిన్నమామ పెళ్ళి, తనే మా చిన్నమామ. తన పెళ్ళికి వెళ్ళాం. చాలా లాంగ్ జర్నీ అండి, 2 hours జర్నీ చేసి మరీ వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే చూడండి, అసలు ఎవ్వరూ రాలే, మేము మాత్రమే ఫస్ట్ వెళ్ళి కూర్చున్నాం. కనీసం పెళ్లి పిల్ల వాళ్ళు కూడా రాలే. హాయ్ అనుకుంటామా. హాయ్ బాగున్నావమ్మా. ఇప్పుడే వచ్చి కూర్చుంటున్నా. హాయ్ చెప్పు. హాయ్ అన్న అన్న పెడతా చెప్పు. హాయ్ ఎందుకు అంటే అనాలంతే. ఇంకా మా పిన్ని మా చిన్నమామ వాళ్ళ అక్క ఎంత బాగా రెడీ అయింది కదా, బుట్ట బొమ్మలాగా రెడీ అయింది. ఎంతైనా ఆడపడచ్చు కదా. ఇంకా అసలు వాళ్ళు రాలేరు, ఓన్లీ అబ్బాయి తరపు వాళ్ళు మాత్రమే కూర్చున్నాం. మండపం అంతా ఖాళీ. మా వాళ్ళు చూడండి, అసలు ఒక సైడ్ కూర్చొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. అమ్మ అయితే ఎప్పుడు అందరూ వస్తారా అని చూస్తుంది. ఇంకా అమ్మాయి వాళ్ళు వచ్చి ఫాస్ట్గా వాళ్ళ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నారు. ఇంకా పెళ్లి కొడుకుని వాళ్ళ బామ్మరిది వచ్చి ఎత్తుకొని తీసుకెళ్ళి చైర్ పైన కూర్చోబెట్టాడు. ఇంకా తర్వాత జీలకర్ర బెల్లం ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంకా అందరూ డాడీ వాళ్ళు కూడా అందరు లేచి ఇంకేంటి, మన ఆడవాళ్ళకి ఈ వేడికి ఆ జ్యువెలరీ అంతా వేసుకోవడం కష్టం కాబట్టి ఎప్పుడు పెళ్ళి అయిపోతుందా, ఎప్పుడు జ్యువెలరీ శారీ చేంజ్ చేద్దామా అనే చూస్తుంటాం కదా అసలు. ఇంకా అందరం స్టేజ్ పైనకి వెళ్ళి ఒక ఫోటో దిగుదాం అనుకున్నాం. మా అమ్మ అప్పటికే శారీ చేంజ్ చేసింది. ఈ వేడికి తట్టుకోవడం కష్టం అండి ఈ పట్టు చీరలతో అసలు. ఓకే దెన్ బాయ్.